హాయ్ గైస్, ఈ వీడియో మనం ఫ్రెండ్ జోన్ అంటే ఏంటిదో మాట్లాడుకుందాం. ఫ్రెండ్ జోన్ అంటే ఏంటి అసలు ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా మనం బయటపడాలి? మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటారు, తను నిన్ను ఫ్రెండ్ జోన్లో పెట్టిన ఒక ఫ్రెండ్ జోన్లో పెడితే ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా బయటపడాలి దాని గురించి మాట్లాడడం. ఎన్ని దాకా చూడండి, ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తాం. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రెండ్ జోన్ అంటే ఏంటి? ఫ్రెండ్ జోన్ అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఉన్న ఫీలింగ్స్, ఎఫెక్ట్స్ పెడుతూ ఉంటాడు, బట్ అమ్మాయికి తన మీద ఇంటెన్షనే ఉండదు. అయితే మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా మనం బయటపడాలి, ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా మనం వెళ్ళకుండా జాగ్రత్త పడాలి అని దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ థింగ్ మీరు అనుకుంటూ ఉంటారు చాలామంది, మన డార్క్ అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే అమ్మాయి ఎక్కువ తెల్లగున్న అబ్బాయిలనే ప్రేమిస్తారు, నల్లగున్న అబ్బాయి అందరినీ ఫ్రెండ్షిప్ జోన్లో చేస్తారని. ఒకవేళ మీరు ఇట్లా అనుకుంటూ ఉంటే ఇది మైండ్ నుంచి తీసేయండి గైస్, ఎందుకంటే ఇదంతా ఏమి ఉండదు. అమ్మాయిలు ఎప్పుడైనా ఇతరులు చూస్తుంది బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ కాదా, దాని తర్వాతనే దాన్ని బాయ్ ఫ్రెండ్ చేసుకుంటుంది తప్ప ఈయన వైట్ ఉండు, నేను బాయ్ ఫ్రెండ్ చేసుకుంటా, ఈయన బ్లాక్ ఉండు, ఈయనని ఫ్రెండ్షిప్ జోన్ చేసుకుంటా అని థాటే ఉండదు. ఒకవేళ మీరు ఈ థింకింగ్లో వెళ్ళి అమ్మాయిని అప్రోచ్ అయితే మాత్రం రిజల్ట్ కూడా సేమ్ థింగ్ వస్తుంది. అమ్మాయి కూడా నిన్ను ఫ్రెండ్ జోన్లో చేసేస్తుంది. ఒకవేళ అమ్మాయి నిన్ను ఇష్టపడుతూ ఉంటే కష్టమైన నిన్ను ఫ్రెండ్ జోన్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నా, ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా మనం బయటపడాలి, ఫ్రెండ్ జోన్ నుంచి ఎలా మనం వెళ్ళకూడదు జాగ్రత్త పడాలి అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నువ్వు ఫ్రెండ్ జోన్లో ఉన్నా లేవా అని తెలుసుకోవాలి. ఫ్రెండ్ జోన్లో ఉన్నా లేవా అని ఎట్లా తెలుస్తా అంటే, తన అమ్మాయి నేను ఎప్పుడైనా నేను అటుందా, నువ్వు మంచి ఫ్రెండ్వి, నీలాగా మంచి ఫ్రెండ్ ఒకరుకుంటారు, ఒకళ్ళు ఉంటే వాళ్ళు నైస్, ఇలాంటి సంథింగ్ మంచి ఫ్రెండ్, మంచి పర్సన్ అని ఇలాంటి ఇలా కాంప్లిమెంట్ ఇస్తున్నప్పుడు అంటుందా తను నేను ఫ్రెండ్షిప్ జోన్లో చేసిందని అర్థం. దీంట్లో నుంచి మనం ఎలా బయటపడాలో అని కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ నైస్ గాయ్. నైస్ గాయ్ అంటే మన మీనింగ్ ఏంటంటే తను ఏది అడిగితే తను ఇవ్వడం, ఏం కావాలంటే అది ఇచ్చేయడం, ఎప్పుడంటే అప్పుడు రావడం. ఇప్పుడు మీరు చేస్తుంటే ప్లీజ్ గాయస్ దాన్ని మాత్రం ఆపేసండి. ఎందుకంటే నాకు తెలుసు బ్రో, మీరు అనుకుంటూ ఉంటారు దాన్ని నేను ఇష్టపడుతున్న అమ్మాయి ఏది కావాలంటే వచ్చేస్తా, ఏది కావాలన్నా కూడా అది తెచ్చి ఇచ్చేస్తా, ఏదైనా చేస్తా అని మీరు అనుకుంటూ ఉంటారు అమ్మాయి కోసం. బట్ ఒక్కసారి మీరు ఆలోచించండి, తను ఫ్రెండ్ జోన్ ఉన్నా కూడా తను ఏదైతే కావాలనుకుంటుందో అన్నీ దొరికినాక తను నేను బాయ్ ఫ్రెండ్ చేసుకోని ఎందుకు అనుకుంటుంది గాయస్? బాయ్ ఫ్రెండ్ తీసుకున్న థాట్ ఎలా వస్తుంది? అందుకే నైస్గా ఉండడం మానేసాను. ఒకవేళ మీరు కష్టంగా ఉన్నా మానేసాను గాయస్, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బిజీగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్న టైం ఉన్నా కూడా బిజీగా ఉన్నట్టు చూపించండి. ఎందుకంటే లైఫ్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, వేరేది ఉందని అర్థమయ్యేలా కనపడండి. 24 గంటలు తను అవైలబుల్గా ఉండకండి. చాటింగ్ చేస్తే వితిన్ సెకండ్ రిప్లై అవ్వకండి. కాల్ చేస్తే ఒకసారి 24 గంటలు అవైలబుల్ ఉండకండి, కట్ చేయండి. ఒకవేళ కట్ చేయకపోతే కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి నేను పని మీద ఉన్న తర్వాత చేస్తాను. ఒకవేళ నేను చాటింగ్ చేస్తే చాటింగ్లో మెసేజ్ చెప్పండి నేను పని మీద ఉన్న తర్వాత చేస్తాను, ఓకేనా. కొన్ని 24 గంటలు మీరు అవైలబుల్గా ఉంటే మాత్రం అనుకుంటుంది మీరు న్యూడీ అని అన్అట్రాక్టివ్గా మీరు ఆపడతారు. అంటే అమ్మాయి ఆలోచిస్తుంటుంది నేను తప్ప నాకు ఏం పని లేదని, అట్లా ఆపనీయకండి. ఇది కాకుండా మన లైఫ్లో చాలా ఉంది, లైఫ్లో బిజీగా ఉన్నాం అని చూపించండి. ఒకవేళ మీరు బిజీ లేకుండా బిజీగా ఉన్నట్టు చూపించండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జెలిసి ఫీల్ కానివ్వండి గైస్. ఏంటంటే ఫస్ట్ 2 మంత్ టిప్స్ మాడుకుందాం నైస్గా బిజీగా ఉండడానికి. ఒకవేళ ఇవన్నీ మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ టిప్ అంటే జెల్సీ ఫీల్ కానివ్వండి, పర్సనాలిటీ చేంజ్ చేసుకోండి, మంచి హెయిర్ స్టైల్ చేసుకోండి, డ్రెస్సింగ్ సెన్స్ మంచి మార్చేయండి. మార్చిన తర్వాత తను ఆలోచిస్తూ ఉంటుంది, నా వెంట ఉన్నప్పుడు ఇలా లేడే, ఇప్పుడు స్మార్ట్ తయారైనా కూడా నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తుండు, ఒకవేళ నేనుగా కూడా దాని లైఫ్లో వేరే అమ్మాయి వచ్చిందా అని నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ జెల్సీ ఫీల్ కావాలనుకుంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళండి, పోస్ట్ చేయండి, స్టోరీ పెట్టండి. తను అనుకుంటుంది నేను లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాడని అనుకోవాలి. ఆమె లేకుండా లైఫ్లో నువ్వు ఉండగలుగుతావు, హ్యాపీగా ఉండగలుగుతావు అని. ఎన్ని చేసిన తర్వాత లాస్ట్ టిప్ ఏదంటే నీ మనసులో ఉన్న మాట చెప్పండి గాయస్. దీనికోసం కదా ఇంత మీరు కష్టపడతారు. పైన ఇచ్చిన 3 టిప్స్ 3 to 4 వీక్స్ దాకా అలానే వాడండి, అట్లీస్ట్ 1 మంత్ దాకా అలానే ఉండండి. దాని తర్వాత మీరు మనసులో ఉన్న మాట చెప్పండి కానీ దానికోసమే కదా మీరు ఇంతవన్నీ ట్రై చేసారు. నీ మనసులో మాట చెప్పండి. సో ఈ వీడియో ఇంతవరకు మాత్రమే. మీకు ఏమైనా పర్టికులర్లీ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.